హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు స్టాండప్ కమీడియన్ కమ్ అండ్ మ్యూజిషియన్ కమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ అండ్ వెంట్రిలాక్విస్ట్ కమ్. ఇన్నిసార్లు కమ్ అంటే రారా అండి, అందుకే వచ్చేసారనమాట. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు ద గ్రేట్ హేమంత్ గారు. హాయ్ అండి. హాయ్, హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో హేమంత్ గారు, మీరు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇన్ని కూడా ఎవరైనా సరే మిమిక్రీ చేస్తారు, లేకపోతే మ్యూజిషియన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. వెంట్రిలాక్విజం అనేది ఇంకా యూనిక్ టాలెంట్ కదా. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి మనకి. అంటే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అలా జనరల్ గా మనకి రెండింటి మీద లేదంట. అంటే అందుకే మీరు యాంకర్ అయ్యారు. మీరే తీసుకున్నారు, ఇట్స్ ఓకే. యాక్చువల్గా అది చిన్నప్పుడు స్కూల్ టైంలో ఇలా మ్యాజిక్ షోస్ అవి జరుగుతుండేవి కదా స్కూల్లో. అవి చూసి కొంచెం చాలా ఇంట్రెస్ట్గా అనిపించి మనం నేర్చుకోకూడదా, ఎందుకు నేర్చుకోకూడదని దాని మీద అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతో పాటు సీక్వెల్గా మిమిక్రీ కూడా ఉంటే బాగుంటుంది మనకి ఈవెంట్స్లో అని చెప్పి అది తర్వాత నేర్చుకున్నా. ఈ వెంట్రిలాక్విజం అనేది పర్టికులర్గా ఎక్కువగా ఎంటర్టైన్ అవుతారు జనాలు వెంట్రిలాక్విజంలో. ఎందుకంటే మన మీద మనం జోకులు వేసుకున్నా, పక్కనోడి మీద జోకులు వేసినా తొందరగా జనాలు కనెక్ట్ అవుతారు, బాగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. సో అది ఒక బొమ్మను పెట్టి చేసాం అనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, దాని మీదకి వెళ్ళిపోతాం మొత్తం. సో వెంట్రిలాక్విజంలో ఉన్న బెనిఫిట్ అది. అందుకని వెంట్రిలాక్విజం నేను ప్రాక్టీస్ చేశాను. సో మనకి స్టడీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి మిగిలిన వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంటే మదర్ ఫాదర్ యొక్క దెబ్బలకి ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది కదా. యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఆర్టిస్టే కాబట్టి నాకు మా ఇంట్లోంచి ఆ ప్రాబ్లం అయితే రాలేదండి. అవునా, ఏం చేస్తారు మీ డాడీ? మా డాడీ ఒక సింగర్, డ్రామా ఆర్టిస్ట్. అప్పట్లో 30 years స్టేజ్ షోస్ చేశారు. అన్ని మొత్తం మన ఏపీ స్టేట్ మొత్తం తిరిగి, ఏపీ తెలంగాణలో డ్రామాలు చాలా ఆడారు అనమాట. అప్పట్లో ఇవి జరిగాయి కదా, విశ్వామిత్ర, పౌరాణికాలు, నాటకాలు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మా నాన్నది. అయితే మా ఇంట్లోంచి రాలేదు, కానీ జనరల్ గా బంధువులు ఉంటారు కదండి, ఫ్యామిలీస్, వీళ్ళు వాళ్ళ పిల్లల్ని కొంచెం మాతో కలవడానికి కానీ అట్లా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. అరే ఎందుకురా వీళ్ళు వాళ్ళతో ఆడుకుంటారు, వాడే చదువు అనకుండా ఇలా మ్యాజిక్లు అని అవి చేసుకుంటూ ఉంటారని కొంచెం చిన్న చూపు అయితే ఉంటది ఎందుకంటే వాళ్ళంతా బీటెక్ చేసి ఇంజనీర్లు, అదే ఒక స్టేజ్, అదే ఒక ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ అక్కడ వరకు ఉందని మేము వదిలేస్తాం. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక ఎంప్లాయ్మెంటే. ఇప్పుడు మనకి మ్యాజిక్ షోస్లో ఏమీ తక్కువేం కాదు, మనకున్న టాలెంట్ మనం చూపించుకుంటున్నాం, నలుగురిని ఎంటర్టైన్ చేస్తున్నాం, అంతవరకే. సో వాళ్ళు అలా ఫీల్ అవుతారు. మా అమ్మోళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు, ఇట్స్ ఓకే ఫైన్ అంతే. అవునా, మీరు ఇలాగ స్టడీ మీద లేకుండా జాబ్ పర్పస్ గా కాకుండా కంప్లీట్ లేకుండా ఏం కాదండి. నేను డిగ్రీ చేశాను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. టాప్ కాదు అంతే, రాళ్ళు వెనకాల ఏమన్నా వెనకాల రాలేం లేవు అంతే. ఓకే ఓకే, రాళ్ళంటే సబ్జెక్ట్స్, నేను డబ్బులు ఏమన్నా ఆస్తి కాదు, సబ్జెక్ట్స్ ఏం లేవని క్లియర్ అయినాయి. కాకపోతే ఏంటంటే మనకి మనం చదువుకునేది కేవలం జాబ్ చేయడానికి కాదు, నేర్చుకోవడానికి అంతే. ఒకటి సంస్కారం నేర్చుకోవాలి, రెండు మనం చదువుకునే దాంట్లోంచి ఎంతో కొంత మనం ఏదైతే చేయదలుచుకున్నామో అందులో యూజ్ చేయాలి, అంతే. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశా. పర్టికులర్గా చదువు అనేది నాకు ఇప్పుడు హైదరాబాద్లో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హిందీ, ఇంగ్లీషు, ఇవి తెలుగు మాట్లాడే ప్రోగ్రామ్స్ కంటే ఇవి ఎక్కువ ఉంటాయి. హిందీ మాట్లాడేవి ఇవి మనం చదువుకోలేదు అనుకో, చాలా మంది మ్యూజిషియన్స్ ప్రోగ్రామ్స్ వదిలేసుకుంటారు తెలుగు ఒకటే వచ్చి. మనకు అదొక బెనిఫిట్ అనమాట. అన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలం, 3 languages మాట్లాడగలం, కొంచెం కార్పొరేట్ ఈవెంట్స్ కూడా మేనేజ్ చేయగలం ప్రొఫెషనల్గా. సో దానివల్ల మనకు మన ఫీల్డ్లో యూజ్ అవుతుంది. చదువు అనేది ఏ ఫీల్డ్లో అయినా యూజ్ అవుతుంది, పర్టికులర్గా దానికి సంబంధించి జాబ్ చేయాలని ఏం కాదు. మీకు ఇలాగా ఎడ్యుకేషన్ తర్వాత ఇలాగే వచ్చేద్దామని మీకు ఫస్ట్ నుంచి తెలుసా, లేకపోతే ఏ జాబ్ రాకపోతే ఇలా ఎంచుకున్నారా? నేను జాబ్ చేశానండి, చాలా ఎక్కువ రోజులు, ఒక 6 నెలలు చేశాను. 6 నెలలు అపెక్స్ అని చెప్పి, అది అమెరికాది కంపెనీ. సో డిగ్రీ బేస్ మీద వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట, ఇంచుమించు సాఫ్ట్వేర్ టైపే జాబ్. ఒక 6 months చేశాక ఇలా ఒక టైంకి వెళ్ళటం, ఒక టైంకి రావడం, ఆడేదో ప్యాకేజ్, నైట్ షిఫ్ట్స్ అని, వాళ్ళు వర్క్ కంప్లీట్ అవ్వకపోతే కొంచెం ఉంటాయిగా ప్రెషర్, అవి ఈ ప్రెషర్ అంతా మనకి ఎందుకురా బాబు అనిపించింది. సో తర్వాత నేనే క్విట్ చేశా జాబ్ని. నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ని కూడా, డ్రాయింగ్ వేస్తాను. సో పిల్లలతో కనెక్షన్ ఎక్కువ. స్కూల్కి ఇంటర్వ్యూకి వెళ్ళా డ్రాయింగ్ టీచర్గా పడితే.
అంటే అప్పట్లో నేనుండేది ప్రాపర్ విజయవాడ. అక్కడ ప్రోగ్రామ్స్ కొంచెం తక్కువనమాట. సో, ఇలా జాబ్‌కి ఇంటర్వ్యూ ఎళ్తే వాళ్ళు డ్రాయింగ్‌లో కోర్స్ ఏం చేయకపోయినా నన్ను గీసి చూపించమన్నారు. మనం చూపించిన దానికి ఆ టాలెంట్ చూసి డ్రాయింగ్ టీచర్‌గా పోస్ట్ ఇచ్చారు. ఓకే. అలా ఒక 7-8 ఇయర్స్ చేశాను డ్రాయింగ్ టీచర్‌గా.